చెన్నైలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదవుతోంది. పరిస్థితి పరిశీలిస్తే చెన్నైలోని ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల తీవ్ర స్థాయిలో వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల వల్ల అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పరిస్థితి కనబడుతోంది. అనేక చోట్ల చెన్నైలో అనేక చోట్ల ఇప్పటికే విద్యుత్ స్తంభాలన్నీ కూడా కూలిపోయాయి. అలాగే చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రెడ్ హిల్స్ తదితర ప్రాంతంలో భవనాలు కూడా కుప్పకూలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే టోల్ గేట్ వద్ద కూడా మొత్తం కూడా రెడ్ హిల్స్ వద్ద టోల్ గేట్ కూడా కూలిపోయింది. భారీ స్థాయిలో ఈదురుగాలులు, అలాగే 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక చెట్లన్నీ కూలిపోయాయి. ఇప్పటికే జనజీవనం కూడా పూర్తిగా స్తంభిందని చెప్పుకోవాలి. కొద్దిసేపట్లో వర్ధా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. చెన్నైకి సమీపంలో ఈ వర్ధా తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంలో భారీ స్థాయిలో ఇప్పటికే దాని ప్రభావం కనబడుతోంది. తమిళనాడు వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు అధికంగా ఉండడం వల్ల పరిస్థితి భయానకంగా ఉందని చెప్పుకోవాలి. సముద్రం కూడా చెన్నై ఒడ్డున సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పటికే దాదాపు సముద్రం కూడా ముందుకు చొచ్చుకునే వర్ధా తుఫాను తీరం దాటే అవకాశం ఉండడం వల్ల ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ దళాలు. అలాగే నావికాదళం కూడా రంగంలోకి దిగింది. 6 ప్లాటూన్ల ఎన్డీఆర్ఎఫ్ దళాలు అనేక చోట్ల కూడా చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, అలాగే కడలూరు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నావికాదళం, అగ్నిమాపక దళం, పోలీసు, రెవెన్యూ మొత్తం కూడా యంత్రాంగం కూడా ఈ వర్ధా తుఫానుపై కేంద్రీకృతమైందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రస్తుతం మనం చెన్నైలో ఉన్నాం. ఇక్కడ చెన్నైలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవాలి. వర్ధా తుఫాను తీరం దాటే సమయం సమీపించడంతో భారీ స్థాయిలో ఈదురుగాలులు కూస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాంతో పాటుగా భారీ వర్షం కురుస్తుండటంతో పరిస్థితి భయానకంగా ఉంది. అక్కడ వాహనాలు కూడా ఆగిపోయాయి. జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లన్నీ కూలిపోతున్నాయి. అలాగే విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉండడం వల్ల ఉదయం నుంచి కూడా చెన్నై, అలాగే కాంచీపురం, తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా నిలిపివేశారు. ముందస్తు చర్యలు భాగంగా దాదాపు 120 సబ్స్టేషన్ల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వర్ధా తుఫాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై, అలాగే కాంచీపురం, తిరువల్లూరు, కడలూరు తదితర అనేక ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా ముంపు గ్రామాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉండడం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 170 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నట్లు కూడా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కానీ లేదంటే ఏదైనా సంబంధాలు తెగిపోతే ఆయా గ్రామాలకు రవాణా వ్యవస్థ కానీ లేదంటే ఇతరత్ర కమ్యూనికేషన్ లేకపోతే ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి వాటిని కూడా సిద్ధం చేశారు. భారీ స్థాయిలో ఈదురుగాలుల వల్ల ఇప్పటికే పరిస్థితి భయానకంగా ఉంది. సముద్రంలో కూడా అల్లకల్లోలంగా ఉంది. మరి కొద్దిసేపట్లో వర్ధా తుఫాను తీరం దాటుతుందని తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం ఉత్తర తమిళనాడు వైపు పూర్తిగా వ్యాపించిందని చెప్పాలి. ఉత్తర తమిళనాడులో భారీ స్థాయిలో కూడా ఈదురుగాలులు, భారీ వర్షం నమోదవుతోంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. నావికాదళం కూడా హెలికాప్టర్లను సిద్ధం చేసి ఆహార పదార్థాలను లోతట్టు ప్రాంత ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రమాదంలో చిక్కుంటే వారిని రక్షించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెన్నై కానీ, కడలూరు కానీ ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా రంగంలోకి దిగడానికి నావికాదళం కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే వర్ధా తుఫాను మరి కొద్దిసేపట్లో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే గాలుల పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. తీవ్ర స్థాయిలో కూడా చెన్నైలో తీవ్ర స్థాయిలో గాలులు ప్రభావం కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావానికి, అలాగే ఈదురుగాలులతో కూడా వర్షం ప్రభావానికి పరిస్థితి అతలాకుతలమవుతోంది. రహదారులన్నీ కూడా మొత్తం జలమవుతున్నాయి. అలాగే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనజీవనమే పూర్తిగా స్తంభిందని చెప్పుకోవాలి. ఇది తమిళనాడులోని వర్ధా తుఫాను ప్రభావం. చెన్నై నుంచి కెమెరామెన్ భాస్కర్తో రాయుడు, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.